గుడ్ మార్నింగ్. ప్రభనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారు? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఏదైనా ఇంట్లో కీడు, ఒకవేళ శోధన, అనారోగ్యం ఉందా? తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన మనందరి ప్రార్థన. దేవుడు కలిపి ఒక అద్భుతమైన కార్యమును మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. రోజులు బాగాలేదు కదమ్మా, ఎక్కడ చూసినా శోధన, భార్య భర్త మీదకి, భర్త భార్య మీదకి మనం ఎన్నో చూస్తున్నాం. చంపేసుకోవడాలు, తర్వాత ఏంటో ఇవన్నీ ఒక సంబంధాలు పెట్టుకొని కుటుంబాలంతా కూడా గాబరా గలిబిలి అంతా అగాధంగా ఉంది కదా. ఏది ఏమైనా ఉదయకాలంలో మనం లేచి చేతులెత్తి ప్రభు సన్నిధిలో మనమే చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయటం, అంతే కదా. ఏ బాధ వచ్చినా నిజంగా నిన్నటి దినమున మరి మా వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడే మనలను నలగొడతాడు, దేవుడే మనలను. అందుకనే ఆయన చక్కటి మాట చెప్పాడు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కటి మాటను మనకైనా చెప్పాడు. ఏంటి అంటే 1వ అధ్యాయం 4:1 కదా. ఏం మాట ఆయన చెప్పాడంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు కదా. ఎప్పుడు? దేవుని స్తోత్రం. అప్పుడు యేసు అంటే యేసు ప్రభువారు ఎంత పరిశుద్ధుడో, ఎంత ఆయనలో ఏది కూడా బాధ, కన్నీరు, దుఃఖము, వేదన, లేకపోతే చెడు, పాపము ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన నిత్యము ఉపవాసం ఉంటూ దేవుణ్ణి అనుసరిస్తూ దేవుణ్ణి వింటున్న ఆయనకి అపవాదు చేత శోధించబట్టం, కొనిపోబట్టం తప్పలేనప్పుడు మనం ఎంత దేవుని బిడ్డలారా, మనం ఎంత, మన ఉపవాసాలు ఎంత, మన భక్తి జీవితం ఎంత, మన ప్రార్థన జీవితం ఎంత. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి. అప్పుడు యేసు, ఇప్పుడు మనల్ని కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంట? శోధిస్తున్నాడు కదా. ఆ రోజుల్లో ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభువుని శోధించింది. మరి ఈ రోజుల్లో మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ శోధకుడు అనగా సాతాను కానీ ఏదన్నా కానీ ఏదో ఒక శోధన మన మీదకి వస్తుంది కదా. ఇంటింటికి ఏమున్నాయంటే చెప్పండి, మట్టి పొయ్యలు కదా. దేవునికి స్తోత్రం. వాళ్ళు గనులు కానీ అల్పులు కానీ, లేకపోతే వాళ్ళు ప్రార్థన పరులు కానీ ప్రార్థన లేనోళ్ళు కానీ, లేకపోతే గొప్ప సేవకులు కానీ మామూలు సేవకులు కానీ, ఎవరికైనా సరే శోధన అనేది తప్పదు. అందుకని మన మీద కూడా ఉపవాసం ఉండనీకోకుండా కదండి. చాలామంది ఉపవాసం ఉండాలి అనుకుంటారు, ఉండనీకోకుండా కదా. ఏం చేస్తాం? నాకు అప్పట్లో, ఇప్పుడు కాదు కానీ 2-3 సార్లు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా 3 గంటల వరకు ఉండను. నాకు ఎందుకు ఆ ఉపవాసం అనిపించదు. రాత్రి వరకు ఉంటాం. నాకు ఫస్ట్ నుంచి అలవాటు. రాత్రి ఒక్క పూటే తింటాను, మళ్ళీ రేపు రాత్రికి ఒక్క పూటే తింటాను. అది అలవాటు. కానీ ఆ మధ్యలో 3 గంటలకు ఉండే వరకు, 3 గంటల్లోపు ఇలా ఉండేసరికి ఒక రోజున మనకి ఏదో కూర అనుకో, చికెన్ మటన్ కాదు, మామూలు కూరలు వండుకున్నప్పుడు, పచ్చడి వండుకున్నప్పుడు ఒకరోజు బాగా 3 తర్వాత ఆకలేసేస్తుంది. అన్నం పెట్టుకుందామని నేను గట్టు దగ్గరికి వెళ్ళాను. ప్లేట్ తీసుకున్నాను, అన్నము వేసేసుకున్న, ఒక ముద్దే ఎంత వేసేసుకున్నా, ఆ పచ్చడి కూర మొత్తానికి వేసుకొని కలుపుకుంటా ఉన్నా. కలుపుకుని ఇట్లా నోట్లో ముద్దని ఇట్లా ప్లేట్లోకి తీసంతే మరి ఏం జరిగిందో తెలియదు. పళ్ళెం కింద పడిపోయింది, గట్టి మీద నుంచి చేతుల ముద్ద జారి కింద పడిపోయింది, ప్లేట్ అంతా కూడా కింద పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఎలా పడిందనేది నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో, అట్లా పడకపోతే నేను తినేసేదాన్ని కదా. అంటే ఈరోజు మన ఉపవాసం కూడా దుష్టుడైన సాతాను శోధించటం నేను చూశాను. ప్రభు నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా తిన్నను ప్రభు అని చెప్పేసి ఆ రోజు నుంచి నేను, అంటే ఆ టైం అయితే ఆకలేస్తుంది కానీ అసలు ఆ మనసు ధ్యాస అనేది తీసేసుకుని దేవుడే తీసేసాడు. అట్లాగే మనం అనేక సార్లు, అంటే దీని చేత మనం శోధించబడతాం. దేని వలన? మనకిష్టమైందో, ఇష్టం ఎంత కొంచెం తిన్నాక ఏమనిపిస్తుంది, అయ్యో ఎందుకు నేను ఉపవాసాన్ని పోగొట్టుకున్నాను, ఎందుకు తినేశాను, ఎందుకు నాకు ఆవేశం వచ్చింది అంటాం.
అది కేవలము సాతాను మనలను దేవునికి ఉపవాసం ఉండకుండా దూరము చేసే శోధన. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇలాంటి శోధకుడు మీ దగ్గర ఉన్నాడా? ఎన్నో చెప్తుండొచ్చు కదా, ఉపవాసం ఉండొద్దు. ఎందుకు ఉండాలి? మనకేం అవసరం ఉండటానికి అని అనొచ్చా? లేకపోతే నువ్వు బలహీనం, నీకు అనారోగ్యం, లేకపోతే నీ ఇంటోళ్ళు ఒప్పుకోరు. నిజంగా ఎన్నో శోధకుడు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు శోధించబడి కొనిపోబడి కూడా తిరిగి జయించాడు. మనం కూడా శోధనలకు కొనిపోబడతాం. అనేకుల చేత మనం నిందలు అనుభవిస్తుంటాం. ఏళ్ళైనా మీరైనా, ఎంతమంది క్రిస్టియన్స్ లేరు, వాళ్ళ ఉపవాసం ఉండరు, మీరైనా ఉండేది, మీరైనా భక్తులు అని కూడా మన ఇంట్లో అనేకులు మనలను ఏలు పెట్టి చూపించే శోధకుడు కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మామూలప్పుడు మనకు రోగం వచ్చినా పట్టించుకోరు, కానీ ఇలాంటి టైంలో మాత్రం ఏమంటారంటే తినాలి అంటారు కదా. ఏ శోధకుడున్నా నువ్వు మాత్రం విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఈ ఉపవాసాల్లో దేవుడు అద్భుతంగా నేను దీవిస్తాడు. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డ ఏ శోధనున్నా జయించే శక్తినిచ్చి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో బలంగా నిలబడి నీ ఆత్మను పొందుకొని, నీ అభిషేకం పొందుకొని నాయన నిలిచి ఉండే శక్తిని దయచేసి ఈ రోజంతా వాళ్ళకి తోడుగా నీడుగా ఉండి ఆరోగ్యంనిచ్చి, పుట్టినరోజు, వివాహ దినం, ఆ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు తోడుగా నడిపించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.